ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రామవరం పరిసర ప్రాంతాలను మీరు ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి మంచి సభను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయం అంతండి మీ పక్షాన్ని నిలబడి మాట్లాడనై ఉండగా సమయోచితమైన జ్ఞానంతో నా నోటిని నింపమని కోరుకుంటున్నాం. విన్న మాటల ప్రకారం తండ్రి మేమంతా జీవించటానికి కృప అనుగ్రహించమని కోరుకుంటూ ఈ సభను ఏర్పాటు చేసిన మీ పిల్లలందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యూనివర్సల్ క్రైస్ట్ చర్చ్ రామవరం వారు నిర్వహిస్తున్న ఈ ఒకరోజు లేఖనాల పరిశోధన సదస్సుకు ఇచ్చేసిన వేదికను అలంకరించిన దేవుని పనిలో నాతోటి జత పని వారైన పెద్దలందరికీ, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనం తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, ముందుగానే అందరికీ ప్రకటింపబడిన పాఠం గురించి మనం ఆలోచన చేద్దాం. భక్తి అనగానేమి? భక్తి అనగానేమి? ప్రియులారా, భక్తి అనగానేమని మా ఊరికి వచ్చి మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నారు. మాకు భక్తి అంటే ఏంటో తెలియదా? చిన్ననాటి నుంచి మేము దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదా? ఆ దేవుడు అంటే భయభక్తులతో కార్యక్రమాలు చేయటం లేదా? పండగలకు, పబ్బాలకు, అలాగే ఏదైనా చర్చి దగ్గర కార్యక్రమాలు జరిగినప్పుడు మేమంతా పాల్గొంటూనే ఉన్నాం కదా, ఇది భక్తి కాదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఏది చెప్పాలన్న ఈ ప్రపంచానికి దేవుడు తెలియచేయాలి. ఆ దేవుడే తనకంటూ ఒక గ్రంథాన్ని ఆయన పిల్లలైన మానవాళి కొరకు రాయించి మనకు పంపించాడు. ఏమండి, ఈ గ్రంథాన్ని చదవకపోవటం వలన ఈరోజు ప్రతి మనిషికి ఇలాంటి ప్రాముఖ్యమైన సంగతులు మరలా తెలియచేయవలసిన అవసరత ఏర్పడింది. భక్తి అంటే ఏమిటి? చిన్ననాటి నుంచి కూడా తల్లిదండ్రులుగా మన తల్లిదండ్రులు వాళ్ళు దేవాలయానికి వెళ్ళిపోతే హైందవులుగా ఆ దేవాలయాలకు వాళ్ళ వెంట మనం వెళ్ళాం. ఒకవేళ క్రైస్తవులుగా చర్చికి వెళ్తే వాళ్ళ వెంటబడి చర్చికి వెళ్ళాం. అదే మనం ఇస్లాం కుటుంబంలో పుడితే మసీదుకి వెళ్ళేవాళ్ళం. అంతేకాని అసలు భక్తి అంటే ఏంటనేది ఏ మతంలో ఉన్న వాళ్ళైనా పరిశీలన చేసి భక్తి అంటే ఇది అని ఎవరైనా దిశానిర్దేశం చేశారా? ఎవరైనా భక్తి అంటే ఇదని ఎవరైనా చెప్పారంటే ఎవరూ చెప్పిన దాఖలాలు లేవండి. మరి ఇంతకీ భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఈ ఆరిన నేల మీద 250కి పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా ఏమంటే దేవుణ్ణి నమ్ముకున్న భక్తులుగా చాలామంది కనిపిస్తున్నారండి. చాలామంది ఏ దేవుడైనా పేరు కావచ్చు, ఏ దేవుడి పేరిటైనా కూడుకుంటున్న వారందరినీ కూడా ఏమంటారండి? ఏమంటారు? భక్తులు అంటారు. ఏమండి, క్రైస్తవంలో కొన్ని పండుగలు ఉన్నాయి. ఒక క్రిస్మస్ కావచ్చు, ఈస్టర్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు. ఆ పండగలు అయిన తెల్లారే ఏమంటే పేపర్లో రాస్తూ ఉంటారు ఈ వచ్చిన జన సందోహాన్ని గురించి. ఏమని? ఏమండి, భక్త కోటి అని రాస్తారు. ఎంతమంది కూడుకున్నారట? కోట్ల కొలది కూడుకున్నారు. భక్త కోటి భక్తి శ్రద్ధలతో ఏమండి పర్వదినాన్ని ఆచరించారని చెప్పేసి రాస్తూ ఉంటారు. అంటే మనం ఏమనుకుంటాం? అమ్మో, పండగప్పుడు ఎంతమంది భక్తులు వచ్చారా, వీళ్ళంతా ఎక్కడున్నారని చెప్పేసి అనుకుంటాం అప్పటి వరకు మనం. అవునా? ఆదివారం నాడు చర్చికి వెళ్తున్నా వీళ్ళు క్రైస్తవ భక్తులు అంటారు, లేదా హైందవ భక్తులు అంటారు. రకరకాలుగా మాట్లాడుకోవడం చూస్తున్నామండి. అన్ని దేశాల్లో భక్తులుగా మనకు కనిపిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశాన్ని విషయానికి వస్తేనండి, ఈ భారతదేశం యొక్క ఏమండి ఔన్నత్యం గురించి గొప్పగా చెప్తూ ఉంటారండి. ఎందుకంటే అన్ని దేశాల్లా కాదు, అన్ని మతాలు కలిసి ఉన్న దేశం ఇది. మత స్వేచ్ఛ కలిగిన దేశం ఇది. భావ ప్రకటన స్వేచ్ఛ కలిగిన దేశం ఇది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇదని మనం గొప్పగా భారతదేశం యొక్క కీర్తిని మనం కొనియాడుతూ ఉంటాం కదండి. చూడండి, భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని మతాలు ఉన్నాయి? ఇస్లాం మతం ఉంది, హైందవ మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, బుద్ధిజం ఉంది, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు.
ఎన్నో రకాల పురాతన మతాలు ఉన్నాయండి. ఇవన్నీ కలిగి ఉన్న ఏమండి ఒకరినొకరు స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఒకరినొకరు కలిసి ఉండటం అనేది మనం చూస్తున్నాం కదండి. అందుకే ఈ భారతదేశం గురించి గొప్పగా ఇతర దేశాల వాళ్ళు పొగుడుతున్నారు. ఎన్ని మతాలు ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని చెప్పేసి ఏమండి మొదటి సందేశం ఉన్నారు కదా. ఏమండి బడికి వెళ్ళిన ప్రతి పిల్లవాడు చేసే ప్రతిజ్ఞ, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు, నా సహోదరులు. ప్రియులరా, అంటే ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా అందరూ ఐక్యంగా ఉంటున్నారు చూసారా. దీన్నే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అంటున్నారు. ఏమండి ఎవరి పండుగలు వచ్చినా అందరూ కలిసి చక్కగా స్వీట్లు పంచుకుంటున్నారు, అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఏమండి ఆ దేవుడి పేరిట అందరూ కూడుకుంటున్నారు, వారి వారి గుడుల్లో ఆరాధనలు చేసుకుంటున్నారు. వాళ్ళందరిని ఏమంటున్నాం మనం? భక్తులు అంటున్నాం. మనం అంటున్నాం తప్ప అసలు దేవుడు అంటున్నాడో లేదో చూడాలండి. మనం అంటే ఉపయోగం ఉంది చెప్పండి? మనం చేసే భక్తేనా? నిజంగా మనం భక్తులువేనా? అది ఎవరు డిసైడ్ చేయాలి? ఎవరు నిర్ణయించాలి? దేవుడు చెప్పాలి. ఎందుకంటే మన హృదయం దేవునికి తెలుసు కదండి. ఈరోజు భూమి మీద మనుషులందరూ చేస్తున్న విధి విధానాలు దేవునికి ఇష్టంగానే ఉన్నాయా, దేవునికి దూరంగా ఉన్నాయని మనం ఆలోచించగలిగితే దేవుడు ఒక మాట అంటున్నాడు. చూద్దామండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఇరవై 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో గనపరుస్తున్నారు, తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు అన్నాడు. ఏమండి ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఆయా పర్వదినాల్లో వెళుతున్న వారందరినీ గురించి భక్తులని పేపర్లో రాయటం చూసామే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఏమండి నోటి మాటతో ఆయన యొద్దకు వస్తున్నారట, పెదవులతో ఒల్లె వేస్తున్నారు. ఏదో నోటికి వస్తుంది కదా, పెదవులు ఉన్నాయి కదా అని పలుకుతున్నారు ఈజీగా. కానీ నోటితో పలుకుతున్నట్లుగా పెదవులతో ఉచ్చరిస్తున్నట్లుగా వీళ్ళు దేవుని మాటల్లో గణపరిచినంతగా హృదయంలో దేవునికి స్థానం ఉందంటున్నాడా? లేదట. ఏమండి వారు తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. అంటే పైకి నోటితో మాట్లాడుతున్నా, పెదవులతో గణపరుస్తున్నా, ఏమండి ఇది దేవుణ్ణి పొగడటమే తప్ప, ముఖస్తుతి చేయటమే తప్ప వాళ్ళ హృదయంలో దేవునికి చోటు లేదండి. అలాంటప్పుడు వీళ్ళని భక్తులు అంటామా? భక్తుడంటే ఏంటి? భక్తుడంటే దేవుణ్ణి హృదయంలో చోటు ఇవ్వాలి. ఏమంటే నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి, అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు. అసలు నీ హృదయంలో దేవుడు లేకుండా చర్చికి వెళ్ళి స్తుతి స్తోత్రం ఆమేన్ హల్లెలూయా అంటే ఉపయోగం ఉంది చెప్పండి? ఉపయోగం ఉంది చెప్పండి ప్రియులారా? అక్కడికి వెళ్ళినా ఎప్పుడు ముగిస్తారని సమయం చూసుకోవటమే. ఏమండి ఆమేన్ హల్లెలూయా ఆత్రం స్తోత్రం. ఏమండి ఇంతే కదా క్రైస్తవులు చేస్తున్న భక్తి. ఎంతవరకు ఎప్పుడైపోతున్న సమయం చూసుకోవడం తప్ప వెళ్ళామంటే ఏదో ఒక విషయాన్ని నేర్చుకొని రావాలన్న ఆలోచన ఎవరిలో లేదండి. ఈ మనుషులు ఎలా ఉన్నారంటే నోటి మాటతో దేవుని దగ్గరకు వస్తున్నారట, పెదవులతో కనపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయంలో దేవునికి చోటే లేదు కదండి. చోటే లేదు. పాట పాడతాడు, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి ఏమండి తట్టుచున్నాడట ఆ తలుపుని. ఏమండి అంటే హృదయంలో లేడా దేవుడు? లేడండి. అందుకే మీ హృదయములు యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు. అంటే హృదయంలో దేవునికి చోటు లేదండి. కానీ అందరూ భక్తులుగా కనపడుతున్నారు. ఈరోజు ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకమైన బట్టలు ధరిస్తున్నారండి. మొన్నటి వరకు క్రైస్తవ ప్రపంచంలో ఉపవాస దినాలు జరిగాయి కదండి. అప్పుడు క్రైస్తవులు ఏం బట్టలు వేసుకున్నారు? ఏమండి వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, తెల్లటి బట్టలు ధరించారండి. ఎన్ని రోజులు ఆ భక్తి? ఎన్ని రోజులు కనపడ్డాడు భక్తుడిగా? 40 days అండి, లెంట్ డేస్, మరలా ఉపవాస దీక్షలు. ఏమండి 40 రోజులు భక్తుడిగా కనపడ్డాడు, తెల్లటి బట్టలు వేసుకొని. దేవుని కొరకు ఏమన్నా చేశాడా? ఏమీ లేదు. ఉద్యోగానికి వెళ్ళాడు, వ్యాపారానికి వెళ్ళాడు, కూలి పనికి వెళ్ళాడు, కాయ కష్టం చేసుకుంటున్నాడు. మరి దేవుని కొరకు చేసింది ఏమని చెప్పండి?
ఏం చేశాడు ఈ 40 రోజులు? 40 రోజులు భక్తుడిగా కనపడ్డాడు. ఆ తర్వాత అంతకుముందు ఏం చేస్తున్నాడో అదే చేస్తున్నాడు ఆయన. అవునా కదా? అంటే 40 రోజులు భక్తిగా ఉన్న నువ్వు మరలా ఆ పాత రోత జీవితానికి ఎందుకు వెళ్ళటం? ఇక అలా కంటిన్యూ అయితే బాగుంటుంది కదా, దేవుడు కూడా సంతోషిస్తాడు కదా. ఏమండి, భార్య మెడలో తాళి కట్టామండి, 40 రోజులేనా? 40 రోజులకేనా భార్య? తర్వాత వద్దా? ఇది మొదలుకొని చావు మళ్ళను ఎడబాపు వరకు అన్నావే, మరి 40 రోజులు భక్తి ఏంటండి? అంటే యేసును ధరిస్తే జీవితాంతం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము క్రీస్తును ధరించుకొని ఉన్నామన్నాడు. మెడలో తాళి ధరింపచేస్తే నువ్వు కన్ను మూసేంతవరకు నీకు బద్దురాలై ఉండాలి. అవునా? నువ్వు క్రీస్తును ధరిస్తే జీవితాంతం వరకు ఏమంటే ఆయనకు కట్టుబడి ఉండాలి. ఆయన ఆజ్ఞలు విధుల్లో నడవాలి మనం. అప్పుడే కదా ఆయన భక్తులు అని చెప్పుకుంటాం కదండి. ఆయన భక్తులు అని చెప్పుకుంటాం. వీళ్ళారు ఈరోజు భక్తుల పేరుట బట్టలు మార్చారే తప్ప బ్రతుకు ఎవరిది మారలేదండి. క్రైస్తవులు తెల్ల బట్టలు, హైందవులు కాషాయం, ఇస్లాం వాళ్ళు మరొక బట్టలు, ఇలా రకరకాల మతాలలో ఉన్నవాళ్ళు రకరకాల బట్టలు కట్టుకున్నారు తప్ప పైకి వేషం మార్చుకున్నారే కానీ వాళ్ళ హృదయంలో దేవునికి చోటు లేదంటున్నాడండి. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో కనపరుస్తున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారట. అంటే అసలు దేవునికి హృదయానికి ఎంత దూరం ఆలోచించండి ప్రియులారా, ఎంత దూరం ఉందో ఆలోచించండి. అంటే ఎవరి హృదయంలో కూడా దేవుడు లేడు. దేవుడే లేనప్పుడు ఆ దేవుడు భక్తులని చెప్పుకున్నాను, అసలు అర్థం ఏమైనా ఉందా? నీలో దేవుడే లేకుండా నేను ఆ దేవుడిని భక్తులని నువ్వు అనుకున్నా తప్ప అసలు దేవుడు ఏమంటున్నాడు చూస్తే ఈ ప్రపంచం అంతా కంగు తినాలండి. ఏమంటున్నాడు చూద్దామండి. మేకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. మేకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయెను. చూసారా అసలు ఈ మాట ఎలా ఉంది? ఏమండి, క్రైస్తవులు తెల్ల బట్టలు వేసుకుని, వాళ్ళు కాషాయం వేసుకొని, మరొకరు మరొక బట్టలు వేసుకొని అందరూ వారి వారి నియామక దినాల్లో ఆరాధనకు వెళ్ళిపోతున్నారే దేవుడి దగ్గరికి అని. ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నా దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు దేశంలో భక్తుడే లేడన్నాడు. ఏ దేశంలో? భారతదేశంలోనా? ఏ దేశం చెప్పండి? అన్ని దేశాల్లోనండి. ఏ దేశంలో చూసినా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ఏ దేశంలో కూడా భక్తుడు లేడన్నది దేవుడు చెప్పిన నిజమని మనం మాట్లాడుకోవాలి. అవునా కదా ప్రియులారా? దేశంలో భక్తుడు లేడట. మరి ఎంతమంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ? వీళ్ళు భక్తులు కదా? పోనీ వేరే వాళ్ళ కార్యక్రమాలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు భక్తులు కదా? పేపర్లో రాస్తున్నారు, ప్రకటనలు ఇస్తున్నారు తప్ప అసలు భక్తి గురించి ఏ గ్రంథంలో రాయబడింది చెప్పండి ప్రియులారా? భక్తి అంటే ఇది అని భక్తిని గురించి నిర్వచించిన గ్రంథం ఏది? ఏ గ్రంథంలో డెఫినేషన్ చెప్పండి భక్తి అంటే? ఏమండి, దేశంలో భక్తుడు లేడట. మరి ఎవరు వీళ్ళంతా ఎవరంటే వేషం మార్చుకున్నారు, బట్టలు మార్చుకున్నారు తప్ప భక్తులుగా మారిన వాళ్ళు కాదండి. భక్తులుగా మారిన వాళ్ళు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు దేశంలో భక్తుడే లేడంటున్నాడు. మరి వీళ్ళందరూ ఎవరండి చెప్పండి? ఈ ప్రజలు నోటి మాటతో ఆయన వద్దకు వస్తున్నారు, పెదవులతో కనపరుస్తున్నారు, హృదయములో దేవునికి చోటివ్వని భక్తులుగా పిలువబడుతున్నారు తప్ప వీళ్ళు భక్తులు కాదండి. మరి ఇంతకీ భక్తి అంటే ఏంటి? భక్తికి నిర్వచనం ఏది? ఆలోచించాలి. భక్తి అంటే ఏంటో చెప్పాలండి, తెలియాలి కదా. ఏ గ్రంథంలో రాయబడింది అసలు భక్తి అంటే ఇదని? ఎవరు చెప్పినా బట్టలు మార్చుకోండి, కట్టు మార్చుకోండి, బొట్టు మార్చుకోండి ఇది చెబుతారు తప్ప భక్తి అంటే ఏంటి ఎవరు చెప్పరండి. దేవుణ్ణి స్వీకరిస్తే తాళి తీసేయండి, బొట్టు తీసేయండి, కాటుకు తీసేయండి, గాజులు తీసేయండి, పువ్వులు తీసేయండి, ఇదా భక్తి అంటే? కాదండి. ఏది భక్తి అంటే? చదువుదాం ఒకసారి భక్తి. యాకోబు గారు రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. యాకోబు పత్రిక ప్రారంభ అధ్యాయము 27వ వచనం చూద్దాం. భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నీ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము
తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. చూసారా, భక్తికి నిర్వచనం ఇదండి. ఏ గ్రంథంలోనైనా భక్తి గురించి ఈ మాటలు రాయబడ్డాయని చూడండి ఒకసారి మీరు. భక్తి అంటే దానికి నిర్వచించిన గ్రంథం ఏదైనా ఉందని చెప్పండి. బైబిల్ చెప్తుంది. ఎందుకంటే లోకాలను కలిగించిన సృష్టికర్త కదండి, అన్నీ మన కొరకు రాయించాడండి. చెప్తున్నాడు భక్తి అంటే చెప్తున్నాడు. ఏంటట భక్తి? ఏమన్నాడు భక్తి అంటే? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం. ఇది నెంబర్ 1. రెండవ చెప్తున్నాడు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అంటున్నాడు. ప్రియులారా, భక్తి అంటే ఇప్పుడు ఈ 2 విషయాలు ఉండాలి మన బ్రతుకులో. ఈ 2 విషయాలు ఉండాలి. దిక్కులేని పిల్లలను ఆదరించాలి, విధవరాండ్రని ఇబ్బందులు పరామర్శించాలి, ఈ లోక మాలిన్యం నీకు అంటకుండా చూసుకోవాలి అన్నాడు. ఎలా అంటకుండా చూసుకోవాలి? ఎలా బ్రతకగలవండి? పాప పంకిలమైన ఈ లోకంలో పాపం అంటకుండా ఎలా బ్రతకాలి? ఒకసారి యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండి. ఆయన పాపులకు స్నేహితులని పిలవబడ్డాడట. ఏంటయ్యా మీ బోధకుడు ఎప్పుడు చూసినా ఆ పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు, ఏంటయ్యా పాపులకు స్నేహితుడా ఏంటని చెప్పేసి అంటున్నారండి. చూడండి ప్రియులారా, అంటే యేసుక్రీస్తు వారు ఇదే లోకంలో ఉండి, ఈ లోకంలో పాప పంకిలం అయిపోయిన లోకంలో ఉండి, ఆయన పాపం అంటని పరమ పవిత్రుడిగా బ్రతికాడండి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమనాలి? యేసుక్రీస్తు వారిని భక్తుడు అనాలండి. ఎందుకు? ఇహలోక మాలిన్యం ఆయనకు అంటలేదండి. పవిత్రంగా బ్రతికాడు. ప్రియులారా, అలాంటి యేసుక్రీస్తు బ్రతికినప్పుడు మనం బ్రతకలేమా? బ్రతకగలవని చూపించటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ప్రతి విషయంలో కూడా మనకు మాదిరి, అన్ని విషయాల్లో మనకు మాదిరి. మనము తన అడుగు జాడలేందు నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచాడు కదండి యేసుక్రీస్తు వారిని. ఆయన చూడు ఒక్కసారి, ఆయన చూడు, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడు ఆయనేనండి. ఆయన చూస్తే ఎలా భక్తుడిగా ఉండాలో నీకు అర్థమవుతుంది. సముద్రంలో నీటిని చూడండి ప్రియులారా, సముద్రంలో నీరు చూడండి ఎలా ఉంటుంది ఏమండి? అంత ఉప్పగా ఉంటుంది కదండి. ఎంత ఉప్పు అండి, అసలు నోట్లో వేసుకోలేము, ఆ నీళ్ళ నోట్లో పోసుకోలేం కదండి. అంత ఉప్పు సముద్రంలో కూడా ఉన్నప్పటికీ కూడా అండి, ఒక చేప జీవితాన్ని చూడండి. చేప ఎలా ఉంటుంది? దాన్ని పట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత మరలా కూర వండిన తర్వాత మనం ఏం చేయాలి? ఉప్పు వేసుకోవాలా? ఎప్పటి వరకు ఉప్పు నీళ్ళలో ఉందో ఉప్పు సరిపోద్దులని అలా తింటావా? చప్పగా ఉంటుంది కదండి. నీరంతా ఉప్పుగా ఉన్నా ఏమండి, ఆ ఉప్పు నీటి శాతం తనకంటకుండా, తనలో ప్రవేశించుకోకుండా తన క్యారెక్టర్ను కాపాడుకుందండి. ఒక చేప చప్పగానే ఉంది ఏమండి. ఉప్పు నీళ్ళల్లో ఉండి మంచిగా ఎలా ఉంది? చప్పగా. యేసుక్రీస్తు లోకంలో ఉండి కూడా అలాగే ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకున్నాడండి. ఆయన అనాలండి భక్తుడని. ప్రియులారా, ఆ తర్వాత మనకు పాపం అంటినా మరలా ఆయన రక్తం చేత మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేసుకున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆ కరెంటు స్తంభాల మీద అండి, ఆ ఫీజు బాక్సుల మీద రాయటం చూసాం కదండి. చాలా ఫేమస్ కదా ఈ వర్డ్. చూడండి, పవిత్రంగా చేశాడు మనల్ని, భక్తులుగా ఉండాలని మనలను, ఆయనలాగా జీవించాలనండి. మరి బ్రతుకుతున్నావా? భక్తి అంటే ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించాలి, విధవరాండ్రను, దిక్కులేని వారిని చూడాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలి. ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు బైబిల్లో? ఉన్నారు ఎవరన్నా? చూద్దామండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరయలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూసారా, భక్తి అంటే ఏమని చదువుకున్నాం మనం? అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించాలి. ఇక ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే భక్తిని చదువుకున్నాం మనం. ఇప్పుడు కొర్నేలిలో ఏమున్నాయి? కొర్నేలిలో ఆ లక్షణాలు ఉన్నాయా? ఆ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయండి.
ఏమండి 100 మంది మీద అధికారిగా ఉన్నాడట. ఇటలీ పటాలంలో శతాధిపతిగా ఉన్నాడట. 100 మంది మీద అధికారి. ఏమండి అంత అధికారం కలిగినప్పటికీ కూడా అతను ఎలా ఉన్నాడట? ఎలా ఉన్నాడు? ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. భక్తి అంటే ఏమని చదువుకున్నా? దిక్కులేని వారిని, విధవరాండ్రను ఇద్దరిని పరామర్శించాలి వారి ఇబ్బందులు. ఇప్పుడు ఈయన ప్రజలకు ఏం చేస్తున్నాడట? బహుధర్మం చేస్తున్నాడు. ఇంకోటి ఏంటి? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు తన ఇంటి వారందరూ కూడా. ఇప్పుడు ఇతను భక్తుడు అనొచ్చా? ఇంట్లో ఉన్న వారిని భక్తులు అనొచ్చా? అనొచ్చు కదండి. మరి మనం ఎలా ఉన్నాం చూడండి. మనం ఎలా ఉన్నాం? ఇహలోక మాలిని అంటకుండా ఉంటున్నావా? లేదా ఇబ్బందిలో ఉన్నవారిని పరామర్శించగలుగుతున్నావా? మనలో ఒకటి ఉంటే మరొకటి ఉండదండి. అవునా? ఈ రెండు ఉంటేనే భక్తుడు అని పిలవటానికి అర్హుడండి. ఈ భక్తిని మనం సాధన చేయాలండి. ఊరికే వచ్చేది కాదండి. ఊరికే వచ్చేది కాదండి. భక్తి అంటే సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలి. ప్రియులారా, ఆలోచించాలి. మీరు క్రీస్తును నమ్మిన క్రైస్తవులా? క్రీస్తును ధరించుకుంటే క్రైస్తవులు అయిపోతారు కదండి. పోనీ ఆ దేవుని నమ్మితే నీతిమంతులు అవుతారు. మీరు క్రైస్తవుల, నీతిమంతుల, విశ్వాసుల, భక్తుల లేదా భుక్తుల? ఏదో ఒకటి తెలియాలి కదండి. ఏమండి ఈ 5 ఏ క్యారెక్టర్ మీది? దేనిలో మీరు ఉన్నారు చూడండి. క్రైస్తవులుగా ఉన్నారా? నీతిమంతులుగా ఉన్నారా? విశ్వాసులుగా ఉన్నారా? భక్తులుగా ఉన్నారా? లేదా ప్రార్థన పెట్టారులే భోజనాలు పెడతారని భుక్తులుగా ఉన్నారా? ఆలోచించండి. ఏమండి భోజనం పెట్టలేదంటే ప్రార్థనకు వస్తారా? రారండి. అస్సలు రారండి. తిరువూరులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసామండి. ఆ మీటింగ్ టైటిల్ ఏంటంటే అవసరాలకేనా దేవుడు? ఏమంటే దేవుడు అవసరాలకు మాత్రమేనా? ఆ బడ్డీ కొట్టు మీద పోస్ట్ వేస్తుంటే ఒకడు వచ్చి అంటున్నాడు, భోజనాలు పెడతారా అంటున్నది. అంటే వీడెవడో భక్తుడు కాదు, భుక్తుడే. సుష్టిగా తిని వెళ్ళిపోవటం తప్ప అసలు ఏం చెప్తున్నారో, ఎలా ఉండాలో, భక్తి ఉందో లేదో, భక్తుడిగా మారలేదు చూసుకునే క్యారెక్టర్ లేదనమాట. ఇప్పుడు ఈ 5 దేనిలో మనం ఉన్నాం తెలియాలండి. మీరు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుల, దేవుని నమ్మిన నీతిమంతుల, విశ్వసించిన విశ్వాసుల, లేదా ఈ క్యారెక్టర్ కలిగిన భక్తుల, లేకపోతే భుక్తుల? ఏదో తెలుసుకోవాలి కదండి. ఈ భక్తి ఎలా వస్తుందంటే చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము అన్నాడు. సాధకం అంటే ఏమండి? ప్రాక్టీస్ చేయాలండి. సాధన చేయాలి అండి. లెక్కల పుస్తకంలో సాధన మాదిరి లెక్కలు ఇస్తారండి. ఏం చేయాలి? ఈ సాధన మాదిరి లెక్క వస్తే అసలు లెక్క నీకు వస్తుంది అనమాట. నువ్వు భక్తుడు కావాలంటే ఏం చేయాలన్నాడు? సాధన చేయంటున్నాడు. నీకు ముందు తరాల్లో ఉన్న భక్తులను ఆదర్శంగా తీసుకో. వాళ్ళు ఎలా భక్తులు అయ్యారో, ఎలా భక్తులుగా పిలువబడ్డారో చూసుకో. నువ్వు కూడా అది చేస్తే భక్తుడు అవుతావు, భక్తురాలు అవుతావు. అంతే కదండి. భక్తుడు అని అనిపించుకోవాలంటే నీ జీవితంలో సాధన ఉండాలట. సాధన ప్రాక్టీస్ చేయి. అంటే ఒకేసారిగా భక్తుడుగా నువ్వు కనిపించలేవు. సాధకం దేవభక్తి విషయంలో, ఇదిగో దేవుని భక్తుడు అని నువ్వు పిలువబడాలంటే ఏం చేయాలంటున్నాడు? సాధకం చెయ్యి. దేవభక్తి విషయంలో సాధన చెయ్యి అంటున్నాడండి. ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఏమండి ప్రాక్టీస్ చేయకుండా ఏ పని కూడా మనం చేయలేం కదండి. దేవుడు భక్తుడు కావాలంటే కూడా ఏమంటున్నాడు? సాధన ఉండాలి అంటున్నాడండి. సాధన ఉండాలి. ఒక కొర్నేలు చూడండి, సాధన, ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇహలోక మాలిని అని అంటకుండా చూసుకుంటున్నాడు. భక్తుడేనా? భక్తుల కుటుంబమేనది. భక్తుడంటే ఎలా చేయాలండి. యోబు గ్రంథం ప్రారంభ వచనం చూద్దామండి. యోబు గారి గురించి ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం ప్రారంభ వచనం చూడండి ఒకసారి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. ప్రస్తుతం మస్కట్గా పిలువబడుతుంది ప్రపంచ దేశాల్లో. యోబు నివసించిన ప్రాంతం మస్కట్ అని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. చూడండి, ఊజు దేశమునందు యోబు అను భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు యథార్థవంతుడును
న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. అతడు న్యాయవంతుడు, యథార్థవర్తనుడు. చూసారా, ఎన్ని మాటలు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి యోబు గారి గురించి. ఊజు దేశం నందు ఏమండి ఒక మనుషుడు ఉన్నాడట, అతని పేరు యోబు. యోబు అతనట దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడటండి. భక్తి కలిగి అయితే ఉన్నాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా ఉన్నాడు, మంచిదే. మరి దిక్కులేని వారికి విధవరాండ్రని ఇబ్బందులు పరామర్శించాడా? భక్తుడంటే రెండు ఉండాలి కదండి. దిక్కులేని వారిని విధవరాండ్రని ఇబ్బందులు పరామర్శించాలి, రెండవది ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. పోనీ దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు, అదే కదా ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటూ అంటే. మరి దిక్కులేని వారికి విధవరాండ్రకి ఈయన ఇబ్బందులు పరామర్శించాడా? అప్పుడే కదండి భక్తుడని మనం అనాలి. దేవుడు భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఇవి చేయకుండా ఉంటాడా? చేసే ఉంటాడు కదా. చూద్దాం చేశాడో లేదో యోబు గారు. 31వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. ఎందుకంటే భక్తుడు ఉండాలి కదా, అందుకే చూద్దాం ఒకసారి. 31వ అధ్యాయము 22వ వచనం. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. ఆలోచించాలి ఈ మాటలు బాగా. అంటే యోబు గారు బాల్యం మొదలుకొనట, కొంతమంది బాల్యం మొదలుకొని ఈయన దగ్గర పెరిగారట, ఈయన్నే తండ్రిగా భావించుకున్నారట. అర్థమైంది ఈ మాటలోని భావం. అంటే యోబు గారు దిక్కులేని వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశాడు? ఆయనే ఒక తండ్రిగా ఉండి దిక్కులేని పిల్లల్ని ఏం చేశాడట? పరామర్శించాడు, వాళ్ళు పోషించాడు, పెంచాడు. నేనే ఒక తండ్రిగా ఉన్నాను వాళ్ళకి అంటున్నాడు. ఏమండి, అనాథ శరణాలయాలకు వెళితేనండి వారికి ఎవరు లేనప్పుడు ఆ అనాథ శరణాలయాన్ని నడిపించే ఒక అతను ఉంటాడండి. ఏమండి, అతనే కదా వాళ్ళకు ఒక తండ్రి స్థానంలో ఉంటాడు, ఏది కావాలన్న వాళ్ళ అవసరతలు తీరుస్తాడు, అంతే కదా. ఇప్పుడు యోబు గారు కూడా ఆనాడే ఏం చేశాడట? బాల్యం మొదలుకొని దిక్కులేని వారిగా ఉన్నవారికి, అంటే చిన్న పిల్లలు మొదలుకొని తల్లిదండ్రులు లేని వారికి, దిక్కు లేని వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశాడట? ఈయన ఒక తండ్రి అయ్యాడటండి. అంటే వాళ్ళని ఎంత పెంచాడు, పోషించాడు, పెద్దవాళ్ళని చేశాడు. చూడండి ప్రియులారా, నా తల్లి గర్భమున పుట్టిన నాటి నుంచి దిక్కులేని వారికి నేను మార్గదర్శినైతిని. అంటే యోబు గారికి ఊహ వచ్చిన దగ్గర నుంచి దిక్కులేని వారు కనిపించిన వారందరికి కూడా ఆయన ఏం చేశాడట? ఒక తండ్రి స్థానంలో ఉన్నాడట, వాళ్ళందరికీ మార్గదర్శి అయ్యాడటండి. అంటే యోబు గారిని భక్తుడని పిలవచ్చా? ఏమంటే చెడుతనమును విసర్జించిన వాడు కనపడుతున్నాడు, ఇహలోక మాలిన్యం తనకు తాను అంటకుండా కాపాడుకున్నాడు. ఏమండి, ఇంకేమంటున్నాడు? దిక్కులేని వారిని ఆదరించానని చెప్పేసి అంటున్నాడండి. 17వ వచనం. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారికి నేను అన్యాయం చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటు నుంచి పడునుగాక. అంటే యోబు గారు చూడండి ఎన్ని మంచి మాటలు చెబుతున్నారు చూడండి ప్రియులారా. అంటే నేను అందరికీ సహాయం చేస్తున్నాను, సహాయం చెయ్యకపోతే ఇలా నా భుజశల్యం పడిపోవును కాకని తనను తాను శపించుకుంటున్నాడండి. అంటే పైన చెప్పిన మాటలను యోబు గారు పాటిస్తున్నారా లేదా? పాటిస్తున్నారా? పాటిస్తున్నారండి. తల్లిదండ్రులు లేని వారికి అన్నములో కొంచెం భాగం ఇచ్చాడట. ఏమండి, భోజనం చేసేటప్పుడు ఒక మొదటి ముద్ద కలిపి మనం పక్కన పెడతాం, ఇది దేవుడు ముద్ద అని చెప్పేసి. దేవుడు ఎప్పుడైనా తిన్నాడా? ఆ ముద్ద ఎప్పుడైనా దేవుడు తింటా మీరు చూసారా? అలాగే ఉంచండి, సాయంకాలం వరకు ఉంచి ఉంచి దేవుడికి ఇది చాలేదని చెప్పేసి కుక్కకు పడేస్తారు కదండి. ఎప్పుడైనా ఏ దేవుడైనా మీరు కలిపిన ఆ ముద్ద తిన్నాడా? లేదు కదండి. ఉదయాన్నే ఏం చేస్తారు? నైవేద్యం దేవుడి దగ్గర ఏదో పెడతారండి. ఎప్పుడైనా దేవుడు తిన్నాడు చెప్పండి? ఒక అరటిపండు ఏదో పెడతారు, ఒక పువ్వు కాయో పండు పెడతారు. ఎప్పుడైనా దేవుడు వచ్చి తిన్నాడా? సాయంకాలం వరకు చూసి చూసి దేవుడు రాడేమని చెప్పేసి కుక్కను పిలిచి కుక్క వేస్తారు కదండి. మరి దేవుడు తింటలేదే?
దేవుడు ఎక్కడ తిన్నాడా? లేదు కదండి. యోబు గారు అయితే తల్లిదండ్రులు లేని వారికట తన అన్నంలో పాలిచ్చాడటండి. తన అన్నంలో పాలిచ్చాడట. ఆయన ఎప్పుడైతే భోజనం చేస్తున్నాడో భోజనం చేసిన ప్రతి వారికి కూడా అటండి అన్నంలో కొంచెం పెట్టాడటండి. ఒంటరిగా భోజనం చేయలేదట ఆయన. అంటే ఆయన కళ్ళ ముందు దిక్కులేని వారు విధవరాండ్రు ఉంటే వాళ్ళకి సహాయం చేశాడనే కదండి. దిక్కులేని వారికి మార్గదర్శాడు. బాల్యం నుంచి దిక్కులేని వారికి తండ్రిగా ఉన్నాడటండి. అండి యోబు గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పండి. మరొక మాట చూద్దామండి. 29వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. 12వ వచనం చూద్దాం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని నా మీదికి వచ్చాను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని ధరించుకున్నాను. 15 గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. చూసారా యోబు గారు ఎంత సహాయం అండి చెప్పండి ప్రియులారా, ఎంత సహాయం అండి. బహుశా దీన్ని చూసే చాలామంది ఏం రాసుకున్నారండి ఏమండి, రంతి దేవుడు అని పుస్తకాల్లో చదువుకున్నామండి ఒక పాఠం. ఆ రంతి దేవుడు ఎవరంటే యోబు గారు అని చెప్పి చాలామంది పోల్చారండి. మరి ఇప్పుడంటే సిలబస్ మారింది కదా, మేము చదువుకున్నప్పుడు రంతి దేవుడు అనే పాఠం ఉంది. ఎన్నో రోజులుగా భోజనం లేక ఉన్న ఆయన ఎప్పుడు దాన ధర్మాలు చేయటమే. అన్ని రోజులు ఉపవాసం ఉండి కూడా ఆనాటికి అన్నం దొరికినప్పుడు మరలా ఎవడో యాచించేవాడు వచ్చినప్పుడు అతనికి అన్నాన్ని ఇచ్చేసాడటండి. ఆయన గురించి గొప్పగా చెబుతారు పుస్తకాల్లో. యోబు గారు కూడా నిజంగా ఎంత దాన ధర్మాలు చేశాడు చూడండి ప్రియులారా. దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. దిక్కులేని వారికి తండ్రి అయ్యాడండి, దరిద్రులకు. గుడ్డివారికి కన్నులయ్యాడట, కుంటివారికి పాదములయ్యాడటండి. అంటే ఏం చేస్తున్నాడు? కుంటివారిని తీసుకువెళ్తున్నాడు, గుడ్డివారిని తీసుకువెళ్తున్నాడు. ఏమండి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు ఆయన. అంటే ఎంత ఇదిగా ఎవరు చేయగలరు చెప్పండి ప్రియులారా? ఎవరు చేయగలరంటే భక్తుడైన వాడు మాత్రమే చేయగలడు. విధవరాండ హృదయములను సంతోషపెట్టాడటండి. ఏమండి అసలు విధవరాలని గౌరవించే సమాజమేనా ఇది? అసలు విధవరాలని గౌరవించే సమాజమేనా? ఏమండి భర్త పోయాడు అంటే ప్రతి వాడు కూడా ఆ స్త్రీ వైపు ఎలా చూస్తాడో చూడండి ప్రియులారా. ఎలా చూస్తున్నారు చెప్పండి ఈరోజు సమాజంలో? ఎంత చిన్న చూపండి. ఆవిడ ఎదురొస్తేనే పాపం అన్నట్లుగా ఏమండి తల తిప్పుకుని వెళ్ళిపోతారండి. ఏదో వీళ్ళకి నష్టం జరుగుతున్నట్లుగా, ఆవిడ ఊర్లోనే ఉండటం క్షమించరాని నేరం అన్నట్లుగా. ప్రియులారా విధవరాండ్రను పరామర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దిక్కులేని పిల్లలను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ప్రియులారా? ఈరోజు జయశాలి గారి ద్వారా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ స్థాపించబడి ఏమండి లాక్డౌన్ సమయంలో నుండి ఎంతోమంది భోజనాలు లేకపోతేనండి వాళ్ళకి భోజనాలు, బట్టలు, వాళ్ళ అవసరతలు తీర్చడం చూడండి ప్రియులారా. అంటే ఇదేనా భక్తి అంటే? అదేనండి భక్తి. భక్తి అంటే దాన్ని సాధనం చేసేవాడికి అర్థమవుతుంది భక్తి అంటే ఏంటో. అందుకే వీళ్ళను మనం భక్తులు అనాలండి. మరి ఇలాంటి భక్తులుగా ఉన్నవారు కొంతమందిని మనం చూసాం. మరి నీతిమంతులు అయితే చాలామంది బైబిల్లో మనకు కనిపిస్తారండి. పరలోకానికి వెళ్ళేది, దేవుని దగ్గరికి వెళ్ళేది నీతిమంతుల భక్తుల అంటే భక్తులు వెళ్తారు తప్ప నీతిమంతులు వెళ్ళరు. అదేంటండి? మేమంతా దేవుని నమ్ముకున్న నీతిమంతులుగా ఉన్నాం కదా, మరి నీతిమంతులు పరలోకం వెళ్ళారంటే నీతిమంతులు వెళ్ళరు. ఎవరు వెళ్తారు పరలోకానికి? భక్తుడిగా మారితేనే వెళ్తాడు. భక్తుడిగా మారితేనే వెళ్తాడు పరలోకానికి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి అన్నాడు. అలాగని అబ్రహాము నమ్మేకేం చేయలేదా? ఇంకేం చేయలేదా? ఏమండి విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలండి. క్రియలతో కూడిందై ఉండాలి. అలాంటప్పుడు భక్తి అని ఎలా అనగలం? యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. 14వ వచనం చూద్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినలా ఏంటి నీకు లాభం, ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటున్నాడు.
ఏమంటే ఆలోచించండి, మీ సహోదరుల్లో ఎవడైనా వస్త్రహీనుడిగా కనపడితే ఏం చేయాలట? అతనికి ఏం చేయాలి? బట్టలు ఇవ్వాలి. భోజనం లేకపోతే ఏం చేయాలి? భోజనం పెట్టాలండి. ఏమండి చలికాలంలో బట్టలు లేకపోతే ఎంత చలేస్తుందో తెలుసు కదండి. ఇప్పుడు బట్టలు ఇవ్వడట, భోజనం పెట్టట. ఏమంటున్నాడు? సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకోండి, చలి పుడితే అంటున్నాడట. వీడు మాత్రం ఏమంటే మంట దగ్గర రానివాడు, బట్టలు ఇవ్వడు, భోజనం పెట్టడు అనమాట. వీడు ఆ భక్తుడంటే ఏమంటే ఇతను భక్తుడంటే ఇతను క్రియలేదండి. విశ్వసిస్తే సరిపోతుందా? క్రియల్లో చూపించాలండి. యేసుక్రీస్తు వారు రెండవసారి మరలా ఆయన వచ్చినప్పుడు ఆయన అంటున్నాడండి, ఏమని? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చారు, వస్త్రములు ఇచ్చారన్నాడు. అండ్ భక్తుడంటే చేసి మరిచిపోతాడు తప్ప గుర్తు పెట్టుకుని నేనే చేశాను పబ్లిసిటీ చెప్పడండి. కుడి చేతి ఇచ్చిన దాన్ని ఎడమ చేతికి తెలియకుండా ఇస్తాడు భక్తుడంటే. బోరా ఊదింపవద్దన్నాడు. ఏమండి కానుకిచ్చి అందరి ముందు చెప్పండి అంటే ఉపయోగం చెప్పండి. రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చులాగనన్నాడు. రహస్యంగా ఏదైనా రహస్యంగా చేయాలండి. అందరి ముందు పబ్లిసిటీ, బోరా. అండ్ నువ్వు ఇచ్చిన కానుక 10 మందిలో చెప్పాలా? ఇప్పుడు భక్తులు ఏం చేశారట? యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పికొంటిని, నీళ్ళు ఇచ్చారు. దిగంబరిన ఇంటిని, వస్త్రాలు బట్టలు ఇచ్చారన్నాడండి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, చేసిన భక్తులు ఏమంటున్నారంటే, ప్రభువా మేమెప్పుడు నీకు అన్నం పెట్టామయ్యా అంటున్నారు. నేనెప్పుడు పెట్టామంటున్నారు. చాలామంది ఉంటారండి, చేసిన దాన్ని 10 మందికి చెప్పుకోందే వాళ్ళకి నిద్ర పట్టదండి. ఏమంటే ఒక జత బట్టలు ఇచ్చారనుకోండి, చాలామంది బట్టలు ఇచ్చి వాళ్ళ బట్టలు వెనక పేర్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఉన్నారా లేరా? ఉన్నారా? భోజనం పెట్టి నేనేం భోజనం పెట్టాను నా వెనకాల తిరుగుతూ పబ్లిసిటీ చేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఒక్కసారి భోజనం పెట్టాడు, వెళ్ళిన ప్రతి చోటల్లో చెబుతున్నాడు, అనవసరంగా వీడికి ఇంటికి వెళ్ళి భోజనం చేశాను కదా అనిపిస్తుంది కదా. ఏమంటే బట్టలు ఇచ్చారు, పేర్లు రాయటం అవసరమా? చర్చిలో ఫ్యాన్ ఇచ్చి ఏమంటే ఆ ఫ్యాన్ రెక్కల మీద అందరి పేర్లు రాస్తారండి. చర్చి గేట్ ఇచ్చి ఆ గేట్ మీద వీళ్ళ పేర్లే మరలా. చూడండి ప్రియులారా, అండ్ పబ్లిసిటీ ఎందుకు? భక్తుడైతే దాన్ని గుర్తుపెట్టుకోడు, చేసి మర్చిపోతాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి భక్తి లేనివాడు అనుకో, పేరు కోసం అండి, గొప్ప కోసం చేస్తాడండి. ఇప్పుడు వీళ్ళు మర్చిపోయారండి, వీళ్ళంతా కూడా చేసి మర్చిపోయారు. అందుకే వాళ్ళ గురించి దేవుడు రాశాడండి, వాళ్ళు రాసుకున్నది కాదు అది. ఒక కొర్నేలి గురించి, ఒక యోబు గురించి, ఒక యేసుక్రీస్తు గురించి దేవుడు రాయించాడు తప్ప వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళకి కాదు కదండి. అందుకే భక్తులుగా ఉన్నవాడికే పరలోకం, నిత్యరాజ్యం. ఏమండి అదే నీతిమంతుడిగా ఉన్నావా, నీతిమంతుడు డౌటే పరలోకం వెళ్ళటం. అవునా? ఏంటండి అంత గ్యారంటీకి చెబుతున్నారంటే దేవుడు చెప్పాడు కాబట్టి చెబుతున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, 18వ వచనం చూద్దామండి. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు అన్నాడు. చూసారా, అర్థమైంది ఈ మాట మీకు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము అన్నాడు. అంటే నీతిమంతుడు పరలోకం వెళ్ళటం డౌటే, కష్టం అన్నమాట. కానీ నీతికి మించింది ఏంటండి? నీతికి మించింది ఏంటి? భక్తి అండి. భక్తి అంటే భక్తుడిగా మారితే పరలోకం వెళ్తాం తప్ప దేవుని నమ్మి నీతిమంతుడని చెప్పుకుంటే పరలోకం వెళ్ళరు. ఇప్పుడు మనం అంతా దేవుని నమ్మిన వాళ్ళమే కదండి. చాలామంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నాం. దేవుని నమ్మి మనం ఏమయ్యాము? నీతిమంతులం అయ్యాం. మరి భక్తులుగా మారుతున్నారా? అంటే భక్తి ఉందా మనలో? అంటే దిక్కులేని వారిని, విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఈ 2 ఉన్నాయి మనలో, చూసుకోవాలండి. ఈ 2 లేకపోతే కేవలం నీతిమంతులు, నమ్మిన నీతిమంతులు ఉంటున్నాం తప్ప భక్తులుగా మనం మారలేకపోతున్నాం. అంటే ఇప్పుడు భక్తి ఉంటేనే పరలోకం తప్ప నీతిమంతుడిగా ఉంటే దుర్లభం అంటున్నాడు. నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే పాపియు భక్తిహీనుడు ఇక ఎక్కడ నిలుస్తారన్నాడు. తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభం అయితే అన్నాడు. దేవుని ఇల్లు ఎవరో? మనమే కదండి, మనమే ఆయన ఇల్లు అన్నాడు కదా. నీ దగ్గరే ప్రారంభం అయితే, అసలు నువ్వు వెళ్ళటమే డౌట్ అయితే
ఇక పాపి భక్తిహీనుడి సంగతి ఏంటి? నేను దేవుణ్ణి నమ్మాను నువ్వు చెప్పుకుంటుంటే నువ్వు వెళ్ళటమే డౌట్ అన్నప్పుడు ఇక పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తారు చెప్పండి ప్రియులారా? అంటే పరలోకం భక్తులకు వచ్చే తప్ప నీతిమంతులకు ఇచ్చేది కాదండి. నువ్వు నమ్మావంతే కానీ నీలో క్రియలు లేవు. చలి కాసుకో అండి, భోజనం చేయండి, సంతోషంగా ఉండండి అంటే మనసులో ఎలా ఉంటుంది లేనివాడికి? నిన్ను దీవించడం వాడు శపిస్తాడండి. అందుకే యోబు గారు అంటున్నారు, నా అన్నములో కొంచెం వాడికి పాలియకపోయిన ఎడల నా భుజశల్యం పడిపోవునుగాక అంటున్నాడండి. అంటే ఆయన భోజనం చేసిన ప్రతిసారి పాలిచ్చాడు, విధవరాండ్రం సంతోషపెట్టాడు వాళ్ళ హృదయాలను, దిక్కులేని వారికి తండ్రి అయ్యాడండి. అంటే యోబు దేవుని యందు భయభక్తులు కలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అంటే నీతిమంతులు కూడా పరలోకం వెళ్ళరండి. నీతిమంతుడైతే పడతాడు లేస్తాడు, భక్తుడు మాత్రం పడిపోడండి. అర్థమైందా? భక్తుడు మాత్రం పడిపోడు. అంటే మీకు సినిమాలు బాగా భాష అలవాటు కదా, ఎంతోమంది ఏమండి వస్తూ ఉంటారు పోతూ ఉంటారట. భక్తుడైతే లోకల్. అర్థమైందా మీకు ఈ భాష? భక్తుడైతే పడిపోడు. నీతిమంతులు ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారండి. ఏమండి భక్తుడు పడిపోడట, భక్తుడు పడడు. ఎందుకంటే అసలు భక్తుడంటేనే ఏం చేస్తున్నాడు? ఆయన సాధకం చేశాడు, దిక్కులేని వారిని విధవరాండ్రను పరామర్శించాడు, ఏమంటే ఇహలోక మాలిని అంటకుండా కాపాడుకున్నాడు. ఇంకా ఆయన ఎలా పడిపోతాడు? అసలు పాపంలో పడే ఆస్కారం లేదు, అవకాశం లేదు కదా. ఇహలోక మాలిని వైపే చూడటం లేదు. ఏమండి దిక్కులేని వారికి విధవరాండ్రకు సహాయం చేస్తున్నాడు. ఇంకా భక్తుడు పరలోకం వెళతాడు. నీతిమంతుడైతే డౌటే. అందుకే నీతిమంతుడి గురించి ఏమి రాయించాడు చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడట. అంటే నీతిమంతుడు ఏమవుతుంటాడు? పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడు. అవునా? కానీ భక్తుడైతే పడడో. భక్తుడైతే స్టాండర్డ్ అండి, పడడండి. నీతిమంతుడు, దేవుని నమ్మిన నీతిమంతుడు పడతాడట, లేస్తాడట, పడతాడట, లేస్తాడట. అండి దేవుని నమ్మిన తర్వాత మనం అబద్ధాలు ఆడలేదా? పడిపోయాం కదా. ఏంటమ్మా పోయిన వారం చర్చికి రాలేదంటే, అయ్యగారు నేను పడిపోయాను. అయ్యగారు ఎక్కడ పడిపోయావు? చెరువులో పడ్డావా? ఎక్కడ పడ్డావు అంటే చర్చికి రాకుండా ఏదో సాకులు నెపములు చెబుతూ ఉంటారండి. అయ్యో దానివల్ల రాలేకపోయాను, దీనివల్ల రాలేకపోయాను అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటారండి. నిజంగా నీతిమంతులైనా తప్పిపోతారు, పడిపోతారు, కానీ భక్తుడు పడడండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఏదో పడుతున్నాడు. అసలు భక్తుడైతే పడే అవకాశమే లేదు కదండి. ఇహలోకమాలిని అంటకుండా కాపాడుకుంటాడు, అతనే భక్తుడు. అంటే నీతిమంతుడు పరలోకం వెళ్ళడం డౌటే. అదేగా నీతిమంతుడు రక్షింపబడ్డ దుర్లభం అయితే పాపియు భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తారన్నాడు. అంటే మరి యేసుక్రీస్తు కూడా భక్తుడేగా. మరి ఇది చేశాడంటే యేసుక్రీస్తు ఏం చేశాడో చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమున్నాయట? భయభక్తులు. దేవుడంటే భయము భక్తి ఉందండి ఆయనకి. ఏమండి మరి భయభక్తులు అయితే ఉన్నాయి, కానీ విధవరాండ్రకు దిక్కులేని వారికి ఆయన ఏం చేశాడని మనం ఆలోచించగలిగితే, ప్రియులారా యేసుక్రీస్తు చేసిన కార్యాలు నిజంగా ఎన్ని కార్యాలండి ఆయన చేసింది. నాయిన్ అనే గ్రామంలో విధవరాలి కుమారుని బ్రతికించాడా? ఎంతమందికి భోజనం పెట్టాడు చూడండి ప్రియులారా. 3 దినములు ఆయన కొండ ఎక్కి ప్రసంగం చేస్తే 1000 మంది వచ్చారు. ఆ 1000 మంది దారిలో మూర్చిల్లిపోతారేమని చెప్పేసి వాళ్ళందరినీ పంక్తులుగా కూర్చొండబెట్టండి అని చెప్పేసి ఏమంటే ఆహారం పెట్టాడా? 4000 మందికి పెట్టాడు, 5000 మందికి పెట్టాడు. అది పురుషుల సంఖ్యేనండి. స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు చెప్పండి ప్రియులారా. ఇంకా ఈరోజు ఎక్కడ సభ పెట్టిన స్త్రీలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా? ఏమంటే ఈ సభలో ఎవరు ఎక్కువ ఉన్నారు? ఎవరు ఆధిపత్యం ఎక్కువ ఉంది? స్త్రీల నిష్పత్తి కదా. ఈరోజు ఎలా ఉంటే మరి ఆ రోజు ఎలా ఉండాలి?
పురుషులే 4000 మంది అంటే స్త్రీలు ఎంతమంది ఉండాలి, పిల్లలు ఎంతమంది ఉండాలి? అంతమంది తినగా 12 గంపలు ఎత్తారట మరలా. అంటే అందరికీ సమృద్ధిగా భోజనం పెట్టాడా లేదా? పెట్టాడా? ఎంత సహాయం చేశాడండి ఆయన, ఎంతమందికి సహాయం చేశాడు యేసుక్రీస్తు వారు. అంటే భక్తుడు కాబట్టి చాలామందికి సహాయం చేశాడండి ఆయన. మనం అస్సలు చేయవండి సహాయం. మన ఇంటి పక్క వాడికి, ఆ పక్క వాడికి, ఈ పక్క వాడికి ఏం చేయవండి. ఎప్పుడు మన ఇష్టం ఉన్న వాళ్ళకి ఏదో చేస్తూ ఉంటాం. ఏమంటే ఎప్పుడు ఆ పక్క ఉన్న వాళ్ళకేనా కూరేయటం? అప్పుడప్పుడు ఈవిడ కూడా వేయచ్చుగా. ఆడు గాలి కూడా, శ్వాస కూడా మనకు ఇష్టం ఉండదండి. కనీసం దారిలో ఆవిడ ఎదురుపడ్డా ఇటు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం. క్షమించడానికి నేరం ఏమైనా చేసిందా? సహాయం చేయొచ్చు కదా, వాళ్ళకు కూడా సహాయం చేయి. నువ్వు భక్తురాలు కావాలంటే సహాయం చేయాలి కదండి. చాలామంది అంటారు, వీడు పిల్లికి కూడా భిక్షం పెట్టడండి అంటాడు. ఇక వాడేం భక్తుడు? ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడండి అంటారు. ఎందుకంటే 4 మెతుకులు రాలిపడితే ఎక్కడ తింటుందో కాకి అని. అవునా? వాడు భక్తుడు కాలేడు. భక్తుడు అంటే సహాయం చేయాలండి, సహాయం చేయాలి. ఏమంటే బీరువాలో ఎన్ని చీరలు ఉంటాయి చెప్పండి ప్రియులారా? ఎన్ని చీరలు ఉంటాయి చెప్పండి? అమ్మా పో అంటాం. ఎన్ని ఉన్నాయి చీరలు చెప్పండి? పుట్టినరోజుకి, పిల్లల పుట్టినరోజుకి, నీ పెళ్లి రోజుకి, దేవుడి పుట్టినరోజుకి, అన్నిటికీ కొనుక్కుంటా చీరలో. ఒక్క చీరన్నా దానం చేస్తున్నావా? బట్టలు లేకపోతే చలి కాసుకో అని అంటే ఏం పెట్టి కాసుకుంటుంది ఆవిడ? ఏం కప్పుకుంటుంది? ఏమండి నువ్వు చెప్తున్నావు అంతే. బయటికి వెళ్ళి నేను దీవిస్తాడా వాడు? దీవిస్తారా వాళ్ళు? లేదు కదండి. ప్రియులారా, ఎన్ని ఉన్నా మనకు సహాయం చేయడానికి అస్సలు మనసు రాదండి. మనకు అస్సలు మనసు రాదు. ప్రియులారా, మా ఆవిడతో నేను అన్నానండి, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ చీర అడిగింది. చీర అడిగితే లేవంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అన్నాను, ఇస్తావా? నువ్వు లేనప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఇవ్వంటావు అన్నాను. అప్పుడు చచ్చినట్టు తీసుకెళ్ళి ఇచ్చిందండి. అంతేగా ఏమండి? ఖచ్చితంగా అన్నంత పని చేస్తాడని చెప్పేసి తీసుకెళ్ళి చీర ఇచ్చింది. ఇవ్వాలి కదండి, చేయాలి కదా మనం. దిక్కులేని పిల్లలను కట విధవరాండ్రకు ఇబ్బందిలో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం తనకు తాను అంటుకోకుండా కాపాడుకొనట ఏ భక్తి అన్నాడండి. యేసుక్రీస్తు వారు ఎంతమంది ఆకలి తీర్చాడండి, ఎంతమందికి భోజనం పెట్టాడు. ప్రియులారా, సభ పెట్టారంటే దూర ప్రాంతం నుంచి వస్తారు. మరి వాళ్ళకి భోజనం పెట్టాలా వద్దా? పెట్టాలా? ఒకనాడు సుందర గారి మీటింగ్కి వెళ్తే ఉదయం వెళ్ళామండి. తెల్లారింది మరలా మేము ఇంటికి వచ్చేసరికి ఆ రోజు ఆటోలు లేవు, బస్సులు లేవు, ఏంటి వాహనాలు లేవు. ఏదో వెళ్ళేటప్పుడు పగలంటే బస్సులు ఉంటాయి, వెళ్ళాం. ఇక తిరిగి రావడానికి ఏమీ లేవు. తెల్లవారులు నడి రోడ్డు మీద నుంచొని వాళ్ళకి భోజనం కూడా పెట్టక ఖాళీ కడుపుతో వచ్చామండి. ఏమండి ఈరోజు మీటింగ్ అంటే అన్ని చోట్ల భోజనాలు సమృద్ధిగా పెడుతున్నారు కదండి. భోజనం పెట్టకపోతే ఎలా? మీటింగ్ అంటే ఖచ్చితంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలా వద్దా? పెట్టాలి. యేసుక్రీస్తు పెట్టి పంపించాడు కదండి ఆయన. లేకపోతే వాళ్ళ దీవెనలు మన మీదకి వస్తాయా? యోబు గారు చూడండి, ఆయన తినే ప్రతిసారి అన్నములో పాలు ఇచ్చాడటండి. ఏమండి మొదటి ముద్ద తీసి అలా పెట్టింది దేవునికి అంట, మిగతాదంతా నువ్వే తినేస్తావు. అండ్ ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి పెట్టాలా వద్దా? నువ్వు భక్తుడిగా మారాలంటే సహాయం చేయాలి. యేసుక్రీస్తు ఎంతమంది సహాయం చేశాడండి. అందుకే ఆయన భక్తుడయ్యాడు, భోజనం పెట్టాడు, విధురాలను పరామర్శించాడు. ఏమండి ఇహలోక మాలిని అంటకుండా కాపాడుకున్నాడు. అసలు భక్తులందరిలో పై స్థానం ఎవరిదంటే యేసుక్రీస్తు వారిదేనండి. మిగతా వాళ్ళందరూ ఆయన కంటే దిగువే. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం ఎవరిది? ఆయనదే. అంటే భక్తులందరిలో టాప్ ప్లేస్లో ఉంది ఎవరండి? యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ఆయన దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడట, భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే భక్తుల గురించి దేవుడు ఏమి రాశాడో ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చదవండి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అన్నాడండి. అంటే దేవునికి ఇష్టమైన వారు ఎవరట? భక్తులండి, నీతిమంతులు కాదు. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? భక్తులే ఆయనకి ఇష్టలట, వాళ్ళే శ్రేష్టమైన వారు అంటున్నారండి. అంటే ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళు భక్తులు. నీతిమంతుడైతే ఏముందండి, ఆ దేవుడిని నమ్ముకున్నా, ఏమంటే చర్చి రాగానే ఏదో దేవుడు ఉన్నాడని చెప్పేసి ఇలా గుండె మీద చేసుకుని వెళ్ళిపోతాం. మిగతా ఏం కార్యక్రమాలు చేయరు కదండి. ఆదివారం రావటం, ఏదో నచ్చిన కానుక ఇవ్వటం, వెళ్ళిపోవటం తప్ప ఇంకేం చేస్తున్నారు దేవునికి? ఇంకేం చేస్తున్నారండి చెప్పండి ప్రియులారా?
ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు కనిపెట్టండి. సంఘంలో లేమిలు ఎవరున్నారో కనిపెట్టండి. సమాజంలో ఎవరున్నారో కనిపెట్టండి. వాళ్ళకి చెయ్యండి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎంతమంది రోగగ్రస్తులను బాగు చేశాడండి. ఎంతమంది బహుజన సమూహంలో ఆయన మీద క్రిక్కిరిసి పడుతున్నారట. అందరి మీద చేతులుంచాడు, అందరినీ స్వస్థపరిచాడండి. వాళ్ళ రోగాలన్నిటిని నయం చేశాడు, బాగు చేశాడు. వాళ్ళ ఇబ్బందులు పరామర్శించాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారి సైతం కూడా భక్తుడుగా కనిపిస్తున్నాడండి. భక్తుడిగా కనిపిస్తున్నాడు. ఏమండి, భక్తుడైతే అంతం వరకు సహిస్తాడు. నీతిమంతుడైతే మధ్యలో ఏదో ఒక రోజు తప్పిపోయే ప్రమాదం ఉంది. నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు, పడుతుంటాడు, లేస్తుంటాడు, పడుతుంటాడు, లేస్తాడు. భక్తుడైతే అంతం వరకు సహిస్తాడు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అన్నాడు. అంటే రక్షింపబడేది భక్తుడే కానీ నీతిమంతులు కాదు అని మనకు అర్థమవుతుందండి. కాబట్టి ప్రియులారా, నువ్వు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడువా, దేవుని నమ్మిన నీతిమంతుడువా, ఏమండి విశ్వసించిన విశ్వాసివా, ఏమండి దేవునికి ఇష్టమైన భక్తుడువా, శ్రేష్టమైన భక్తుడువా, లేదా భోజనం చేసే భక్తుడువా? ఆలోచించండి. ఈ అన్నిటిలో ఏది నీ క్యారెక్టర్ అండి? ఆలోచించాలి. నువ్వే స్థానంలో ఉన్నావు తెలుసుకోవాలండి. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారు ఎవరట? దేవునికి ఇష్టమైన వారెవరు? భక్తులు అంటున్నారండి. భక్తులే శ్రేష్ఠులు, కేవలం ఆయనకి ఇష్టలట వాళ్ళందరూ కూడా. యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తే నేను దేవుణ్ణి విశ్వసించాను, విశ్వాసిని నువ్వు చెప్పుకుంటే రెండవసారి ఆయన వచ్చే సమయానికి ఏమంటున్నాడో చూడండి ఒకసారి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. అవును. ఆయనను మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చే సమయానికి ఈ భూమి మీద విశ్వాసులు ఉంటారన్నది డౌటేనట. కనుగొన్నా అన్నాడంటే ఉంటారానే ఉండరానే? ఉండరనే కదండి. అంటే విశ్వాసులే లేనప్పుడు మరి భక్తులు ఉంటారా? చెప్పండి, కష్టమే కదా. ఎక్కడో అరకొరగా 100కి 1,000కి ఎక్కడోనండి భక్తులు, ఎక్కడో భక్తులు. ఈరోజు అందరూ దేవుళ్ళు నమ్మే విశ్వాసులు భక్తులు అని చెప్పుకున్నారు తప్ప, బట్టలు మార్చుకున్నారు తప్ప, ఏంటి భక్తులుగా మారలేకపోతున్నారు. అంటే దేవుడు నమ్ముకున్నావని చెప్తే అందులో చివరి స్టేజ్ ఏంటంటే నువ్వు భక్తుడిగా మారటం. భక్తుడిగా మారటం. భేద విధవరాలండి, తన జీవనం అంతా ఇచ్చివేసిందట. ఎవరావిడ? భక్తురాలండి, లూదియా. దైవభక్తి గల స్త్రీ అటండి. నేనే దైవభక్తి గల స్త్రీనని మీరు ఎంచితే నా ఇంటికి రండి, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14 వచనమండి. ప్రియులారా, నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని అక్కడికి వెళ్ళిందట. అక్కడ పౌలు గారిని, శీల గారిని చూసిందండి. అప్పుడు అంటుంది ఆమె హృదయం తెరవబడిందట. ప్రభు ఆమె హృదయం తెరిచాడట. అప్పుడు ఆవిడ అంటుందండి, ఏమనంటుంది? అప్పుడు లూదియాయు అప్పుడు లూదియా దైవభక్తి గల లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగా పడి అమ్ము తుయితైర పట్టరస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొన్నదటండి. బలవంతం చేసిందట. భక్తురాలు బలవంతం చేసిందటండి. మనం కూడా అంటామండి, అనే ఇంటికి వచ్చి భోజనం చేసి నిల్లని అంటాం. ఊరికే మాటే, ఎందుకు కనపడితే పిలవలేదని చెప్పేసి. ఏమండి, మరి తీసుకువెళ్ళి భోజనం పెడతారంటే లేదండి. మాటే కదండి, మాటే కదా. సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, భోజనం చేయండి అంటే కడుపు నిండుతుందా? మాటేక. అక్కడ క్రియలో కనిపించడం లేదు కదా. భక్తుడైతే బలవంతం చేసి తీసుకువెళ్ళి వాళ్ళకున్న దానిలో ఏదో పెట్టాలని, దైవజనుడు కడుపు నింపాలని ఆశతో ఎదురు చూస్తాడండి. పోనీ దిక్కులేని వారు విధవరాలు కనపడితే వాళ్ళకి ఏదో చేయాలని చూస్తాడండి. లూదియాను దైవభక్తి గల స్త్రీ అటండి. తన కుటుంబం వారందరితో కూడా దేవుడంటే భయభక్తులు కలిగి ఉంది. బాప్తిసం పొందింది. ఏమండి, వాళ్ళని బలవంతం చేసిందంట. మా ఇంటి దగ్గర వచ్చి ఉండండి అని వేడుకున్నదటండి. ఎప్పుడైనా దైవజనుడు మా ఇంటికి రండి అని అంటారా? అమ్మో నాకే మంచం లేదు, మళ్ళీ ఆయన వస్తే నేను కింద పడుకోవాలని చెప్పేసి ఇంటికి కూడా పిలం కదండి.
నాకే భోజనం లేదు, ఆయన వస్తే ఎక్కడ పెడతాను అన్న మేమాంసలు మనం ఉంటాం తప్ప, ఏది ఏమైనా ఆ సేవకుడు నా ఇంట్లో కాలు పెట్టాలి అని అనుకున్నారా? ఈరోజు సేవకుడు అంటే కనీసం పెళ్లి చేయడానికి పిల్లనిచ్చేవాళ్ళు కూడా లేరండి. అంత చీపా సేవకుడు అంటే? అంత చీపా ఏమండి? అంటే సేవకుడు అంటే అంత చీప్ అయిపోయాడు. ఒకనాడండి బ్రతకలేక బడిపంతులయ్యాడట, ఇప్పుడు అదే మనిషి బ్రతకలేక గుడిపంతులయ్యాడట, సేవకుడు అయ్యాడట. పెద్దవాళ్ళు అంటున్నారండి. అంటే సేవకుడు అంటే కనీసం పిల్లనిచ్చేవాళ్ళు కూడా లేరండి. సేవకుడు అంటే అంత చీపా? ఈరోజు ఈ ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడంటేనండి, ఆ సేవకుడి వల్లే ఈ గ్రామం అంతా కూడా కాపాడబడుతుంది. ఎందుకంటే ఆయన అందరి కొరకు ప్రార్థన చేస్తాడు ప్రతినిత్యం. భక్తుడు కదండి, లేని వారికి సహాయం చేస్తాడు, ఇబ్బందిలో పరామర్శిస్తాడు. అంటే సేవకుడు అంటే ఈరోజు సమాజానికి చీప్ అయిపోయింది. అందుకే ప్రియులారా, ఆ సేవను కూడా ఈరోజు ఎలా మార్చారో తెలుసా? లాభం కింద మార్చేశారు ఆ సేవను కూడా. ఈరోజు చాలామంది సేవ చేయటం లాభం అనుకుంటున్నారు తప్ప ఇది ఆత్మలను రక్షించే ఒక యుద్ధం వంటిదని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారు చెప్పండి ప్రియులారా? సేవకుడి జీవితం కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, ఇబ్బందులండి. మీరు అనుకుంటారు కదా మంచి బట్టలు కట్టుకున్నారు, బైకుల మీద తిరుగుతున్నారు, కార్లు తిరుగుతున్నారు, మీరు అనుకున్నారు. ఆ సేవకుడి కష్టం ఎంతో మీకు తెలియదండి. ఏమండి? సేవలు ఈరోజు లాభం అనుకుంటున్నారండి. చూద్దాం ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏది తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందాము అన్నాడండి. ఏమంటే మనిషి బ్రతకటానికి ఏం కావాలండి? మనిషికి ఏం అవసరం? ప్రాథమికంగా ఏం అవసరం అన్నాడు? అన్నము, వస్త్రము. అవి రెండేగా మనిషికి కావాల్సింది. అవి ఇవ్వకండంట చలి కాసుకోండి, సమాధానంగా వెళ్ళండి అంటున్నాడట. మనిషికి ఏం కావాలండి? అన్నము, వస్త్రము. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇదే చెప్పిందండి. మనిషికి కావాల్సింది ఏంటంటే రోటీ, కపడా ఔర్ మకాన్ అందండి. మకాన్ అంటే మన నివాసం ఉండే గృహం. దేవుడు అది చెప్పలేదండి. ఏమండి? ఊరి బయట ఎక్కడో సంచార జీవులు ఉంటారు చూడండి, ఈ చెట్టు కింద గుడారం వేసుకుంటాడు వాడు. రేపొద్దున ఎక్కడ కనపడతాడు? మరలా పక్కన వండుకుంటూ వెళ్తాడు. మరో రోజు ఏమంటే వారంపల్లి బంజరు వెళ్తాడు. అలా సంచారం చేస్తూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే నాకు ఇల్లు లేదు, నేను స్థిరంగా ఉన్నాను కదా ఒక చోట, నాకెందుకు ఈ స్థిరమైన నివాసం అనుకున్నాడు. ఒకనాడు అపోస్తుల్లో కూడానండి సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? చర స్థిరాస్తులు అమ్మేశారు. ఎందుకు అమ్మేశారు? మరలా తిరిగి ఇక్కడికి వస్తామన్న గ్యారంటీ లేదు, వస్తే ప్రాణాలతో ఉంటామన్న గ్యారంటీ లేదు. అందుకే వీటినన్నిటిని నమ్మి వాళ్ళు సువార్త చేసుకుంటూ కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో, అడవుల్లో తలదాచుకున్నారండి. వాళ్ళు భక్తులుగా మారారు. వాళ్ళకున్న దానిలో ఎవడు తనకు కలిగిన తనదని అనుకోలేదట. ఏమండి? వారి అక్కర కొలది పంచి పెట్టేశారటండి. భక్తుడైతే పంచుతాడు. ఏమండి? తనకున్నదంతా దేవుని కొరకు వినియోగిస్తాడండి. మరి ఈరోజు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఆ దేవుడి పేరు చెప్పుకొని దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకున్నారు. ఆ దేవుడి పేరు చెప్పే సంపాదిస్తున్నారు. ఈరోజు అండి ఏమంటే బాబాల భాగవతం బయటపడినప్పుడు చూడండి, వాళ్ళ వెనక ఎన్ని ఆస్తిపాస్తులు, ఎంత డబ్బు ఉంటుందో చూడండి ప్రియులారా. అంటే దేవుడి పేరిట మోసం చేసిన వాళ్ళు కదా. అన్ని మతాల్లో ఉన్నారండి అలాంటి వాళ్ళు. దేవుడి పేరు చెప్పి లాభం సంపాదించుకునేవాళ్ళు. దేవుడి పేరు చెప్పి లాభం సంపాదించుకోవడానిక ఆయన కొరకు కొంతమందిని భక్తులుగా మారుద్దామని నీ ఉద్దేశం ఏది చెప్పండి ప్రియులారా? దైవభక్తట గొప్ప లాభ సాధనమై ఉన్నది. అది అర్థమైన వాళ్ళకండి, అది అర్థమైన వాళ్ళకి లాభం. అర్థం కాని వాడికి ఇహలోక సంబంధమైన లాభం అండి. చదవండి 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి అండి. చెడిపోయిన మనసు కలిగిన వాడు ఆ దేవుని పేరు చెప్పుకొని సంపాదన సందడిలో ఉంటాడు. అదే భక్తుడైతే ఆ దేవుని పేరిట దిక్కులేని వారికి, విధవరాండ్రకి పరామర్శించే పనిలో ఉంటారండి. ఇహలోక మాలిని అంటకుండా కాపాడుకుంటాడండి. పిల్లరా, అప్పుడప్పుడు మనం ఏమండి సహాయాలు చేద్దామని చెప్పేసి ఆలోచన కలిగిన మరలా ఏదో మన గురించి ఆలోచించుకుని వాళ్ళకి చేస్తే వీళ్ళకి చేస్తే అని చెప్పేసి ఇచ్చే చెయ్యిని కూడా వెనుక తీసేవాళ్ళు ఉన్నారండి ఈరోజు. చూడండి, దేవుడే నీకు ఇవ్వకపోతే, దేవుడే సహాయం చేయకపోతే నువ్వెలా బ్రతుకుతావు చెప్పు?
నువ్వెలా బ్రతుకు? నువ్వు ఇస్తేనే దేవుడు నీకు ఇస్తాడు, అంతే కదండి. మనం ఏది ఇవ్వకుండా దేవుడా నాకు అన్నీ కలగాలంటే ఎలా ఇస్తాడు చెప్పండి? అందుకే దేవుడు ఒక మంచి మాట రాశాడు, చూద్దామండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఔదార్యం కలిగిన వారు పుష్టిని పొందుతారు, ఇచ్చేవాడు. నీళ్లు పోసిన వారికి నీళ్లు పోయబడును అన్నాడు. ఏమండి, నీళ్లు పోసిన వారికి నీళ్లు పోయబడును అంటే మీ ఇంట్లో బిందెడు నీళ్ళు ఇస్తే మళ్ళీ వాళ్ళు బిందెడు నీళ్ళు ఇస్తారని కాదు. మీరు ఏదైతే సహాయం చేస్తారో అదే మీకు దేవుడు సహాయం చేయిస్తాడు. నువ్వు చేసినట్టే నీకు చేయబడిన అన్నాడు. అదే అండి, నీళ్లు పోసిన వారికి నీళ్లు పోయబడినాను. నువ్వు ఎవరికి ఇవ్వవు, ఏది చేయవు, అందరు నాకే చేయాలనుకుని స్వార్థపరుడివి. నువ్వు కూడా చేయాలి కదా, అననీయ సప్పేరండి, అపోస్తులు, సంఘంలో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారని ఆశపడ్డారండి. మంచిదే, ఉద్దేశం మంచిదే వాళ్ళది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో రాయబడింది. మంచిదే, ఇవ్వాలనుకున్న ఆలోచన మంచిదే. భూమిని అమ్మారు, ఆ డబ్బులంతా తీసుకొచ్చి ఏమన్నా ఇంట్లో పెట్టుకున్నారు. ఒక్కసారిగా ఆ ధనాన్ని చూడగానే పేరాశ మొదలైంది వాళ్ళలో. మొదలైంది. అప్పుడు అన్న సప్యరాత చెప్తున్నాడా, అమ్మా సప్యరా జాగ్రత్త, నేను ఎంతే అంటాను, పేతురు గారు వస్తే నువ్వెంత అంటావు, మరలా నువ్వు అంతేను, నేను 100 అంటే నువ్వు 200 అనుకో అని చెప్పేసి ముందే ఒక కమిట్మెంట్తో వచ్చారట. కమిట్మెంట్ అయిపోయి ఇప్పుడు ఏడు డబ్బులు లోన్ దాచుకున్నారు, ఏడు ఊరి మీద పెత్తనం దారికి వెళ్ళిపోయిందండి. ఏమంటే హోమ్ మినిస్టర్ కదా, ఇంటింటికి తిరగాలి కదా, చూడండి వెళ్ళిపోయింది. ఏమంటే ఈయన అన్నయ్య దగ్గరికి వచ్చారు. ఏంటి అన్నయ్య నువ్వు ఎంతకే అమ్మావంటే, పేతురు గారు ఎంతకే అమ్మాను. నిజమేనయ్యా అనగానే అలా పడిపోయాడట, ప్రాణం విడిచాడట. అక్కడ యూత్ వారు ఉన్నారు, కొంతమంది పడుచు వాళ్ళు తీసుకువెళ్ళారు, శవాన్ని పాతిపెట్టి మరలా ఇంటికి వచ్చారండి. అంటే భర్త చనిపోయి సమాధి చేయబడిన భార్యకి తెలియలేదా? మరి ఏం చేస్తుంది ఈవిడ? ఏమంటే ఈ ఊరిలో ఒక శవం ఉందంటే ఎంత గొల్లుమంటుందండి, ఊరంతా తెలుస్తుంది కదా. అలాంటిది ఈవిడ వ్యవహారాల్లో మునిగిపోయింది. ముసలమ్మ ముచ్చట్లే కదా. ఏమంటే ముసలమ్మ ముచ్చట్లు, ఆడవాళ్ళు అక్కడ కూర్చుంటే భర్త వచ్చి భోజనం పెట్టమన్నా అసలు వాళ్ళకి చెవికి వినబడినట్టుగా ఉంటారండి. చూడండి, అంత నిర్లక్ష్యం అండి. ఇప్పుడు ఈవిడ వచ్చిందట, అమ్మా ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళా ఎంతసేపు, మరి అననీయ గారు ఎంతకే అన్నారు, ఎంతకేనంట, అంతకేనండి మేము మాట్లాడుకున్నాగా, అంతకే. ఎందుకమ్మా అబద్ధం ఆడుతున్నావు? అసలు నీ భర్త చచ్చిపోయాడన్న సంగతి నీకు తెలుసా? ఆల్రెడీ పాతి పెట్టి వచ్చారన్న సంగతి నీకు తెలుసా? అమ్మో నా భర్త చనిపోయాడా, నువ్వు కూడా చచ్చిపోతావని, ఆవిడ కూడా చచ్చిపోయిందండి. చూసారా? అంటే ముందు భక్తులుగా మారాలనుకున్నారు వీళ్ళు, కానీ ఏం చేశారు? ధనాన్ని చూడగానే పేరాశ. ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళట? ముండ్ల పొదల్లో పడిన విత్తనం వంటి వారు. వీళ్ళు ఐహిక విచారాలు, ధన మోసం. వీళ్ళ మోసం చేసింది, వీళ్ళ ప్రాణం తీసింది ఎవరండి? ధనమే కదండి. ఏ ధనం కోసం నువ్వు ఆశపడ్డావో ఆ ధనమే నిన్ను ఏమండి బలిపశువుగా చేసింది కదండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ దీనిలో నుండి తీసుకొని పోలేమన్నాడు. అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి అన్నాడు. ప్రియులారా, అది చేస్తేనే మనం భక్తులు అవుతామండి. ఈరోజు భూమి మీద అందరూ భక్తులుగా కనపడుతున్నారు తప్ప వాళ్ళలో భక్తి భావనలు ఏమీ లేవు. పైకి బట్టలు మార్చుకొని భక్తులుగా కనపడుతున్నారు తప్ప దిక్కులేని వారిని, విధవరాండ్రను పరామర్శించి ఏమండి యహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోగలుగుతున్నారా? భేద విధవరాలండి. ఏం చేసిందట? 2 కాసులు తీసుకుని ఇచ్చిందట, జీవనం అంతా ఇచ్చేసిందట. రేపటి దినం ఏం జరుగుతుందన్న ఆలోచన కూడా లేకుండానండి. మరి మనం చేయగలుగుతున్నావా? భక్తులుగా మారగలుగుతున్నావా? చెప్పండి ప్రియులారా. ఒక యోబు గారు, ఏమండి ఒక కొర్నేలి, ఒక లూదియా, ఒక యేసుక్రీస్తుని చూస్తేనండి వీళ్ళు అపోస్తులు, వీళ్ళు భక్తులండి. అందుకేనండి ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చిన మిషనరీ వాళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? కేవలం చర్చిలు కట్టి మత ప్రచారం చేయటం కాదండి, పేదవాళ్లకు, లేని వాళ్లకు బట్టలు ఇచ్చారు, భోజనం పెట్టారు, హాస్పిటల్ కట్టించి సేవ చేశారు, అనాథ శరణాలయాలు కట్టారు, కాలేజీలు కట్టారు, స్కూళ్ళు కట్టారు. ఏమండి ఎంత పరామర్శించారండి, చూడండి పిల్లల. ఒక మదర్ తెరీసాను చూస్తేనండి ఎక్కడో యుగోస్లేవియా దేశం నుంచి వచ్చిందండి. ఆ కలకత్తా వీధుల్లో కుష్టి వ్యాధులతో పడి ఉన్న ఆ పిల్లలను, పెద్దవాళ్ళను, వృద్ధులను పరామర్శించిందండి. అందరిని తీసుకువెళ్ళిందండి.
ఆవిడ అన్న గొప్ప మాట ఏంటి తెలుసా? నేను ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తు వారిని చూస్తున్నానని చెప్పిందండి. నేను వీళ్ళ కోసం కాదు చేసేది, నేను నా దేవునికి సేవ చేస్తున్నానని చెప్పిందండి. ప్రపంచం ఆవిడ గుర్తించండి, నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిందండి ఆవిడకి. అవునా ఏమండి? భారతరత్న అవార్డు ఇచ్చారు ఆవిడకి. ప్రియులారా, అందుకే ప్రపంచం అంతా ఆవిడ ఏమని పిలిచిందండి? అమ్మా, మదర్ అని పిలిచిందండి, తల్లి అని. ప్రియులారా, ఆవిడ ఎంత సేవ చేసింది చూడండి. ఒక క్రైస్తవురాలు కదండి. అంటే దేవుని నమ్మితే అందరూ ఏం చేయాలి? చేయాలి సేవ. కేవలం విని వెళ్ళిపోయే వరకు ఉండకూడదండి. విన్న మాటల ప్రకారం ప్రవర్తించేలాగా ఉండాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. మనం వినటం తప్ప చూసుకోవట్లేదు, పాటించడం లేదు, ఏమీ లేదండి. ఏమండి? వచ్చారు, అక్కడ ఏం చెప్పారంటే, ఏం చెప్పారో తెలియదు కానీ భోజనం మాత్రం బాగా పెట్టారంట. అంటే భోజనం కోసమైన దృష్టి అంతా ప్రియులారా ఆలోచించండి. అందుకే మనకు ఆటంకాలుగా ఉన్నవేవో ఆలోచించండి. భక్తులుగా మారకపోవటానికి మన జీవితాల లోటుపాటులు ఏంటో గమనించండి. ఇకనైనా భక్తులుగా ఉండటానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలండి. దేవుడు కోరుకున్నది అదే. నీతిమంతుడు రక్షింపబడటం దుర్లభం అన్నాడు. ఏమండి? భక్తుడైతే కన్ఫామ్ అంటున్నాడండి. భక్తుడైతే రిజర్వ్డ్. నాకు భోజనం పెట్టారు, బట్టలు ఇచ్చారని చెప్తున్నాడు. మేము ఎప్పుడు చేసామన్నారు వీళ్ళు. అంటే చేశారు కదా, ఆ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు కదా, అందుకే వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నానండి. దేవుడు నీ గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు కేవలం దేవుని నమ్మిన నీతిమంతురాలుగా ఉంటే సరిపోదు. ఏమంటే ఆ దేవుని భక్తుడిగా మారవలసిన అవసరత ఎంతైనా మనందరికీ ఉందండి. కాబట్టి ప్రియులారేక క్రైస్తవులు, నీతిమంతులు, విశ్వాసులు ఏమండి అని చెప్పుకోకుండా భక్తులుగా మారాలని తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ భూమి మీద నాయన మేమంతా భక్తులుగా మారాలని మీరు కోరుకున్నారు తండ్రి. ఈ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే మీకు కేవలం ఇష్టలు అని చెప్పారు తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మీ యందు భయభక్తులు కలిగినవాడు, యోబు గారు భయభక్తులు కలిగినవాడు, ఒక కొర్నేలి భయభక్తులు కలిగినవాడు, ఒక లూదియా భయభక్తి గల స్త్రీ, అపోస్తులు, ప్రారంభ సంఘం తండ్రి, ఎంతోమంది నాయన భక్తులుగా ఉన్నారు తండ్రి. వారందరి జీవితాలను తండ్రి మాకు మాదిరిగా రాయించారు తండ్రి. మేము కూడా భక్తులుగా మారాలని తండ్రి. ఇదిగోనైనా విధవరాండ్రను, దిక్కులేని వారిని పరామర్శించి ఇహలోక మాలిని అంటకుండా మమ్మల్ని కాపాడుకోవటానికి కృపనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. యూనివర్సిటీ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ రామవరం ప్రాంతాన్ని ప్రేమించి తండ్రి మీ పిల్లల ద్వారా ఈ సభ ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఏర్పాటు చేసిన మీ సేవకులు తండ్రి కృష్ణయ్య గారు, అలాగే సుశీల గారులను జ్ఞాపకం చేసుకోండి. వారి కుమారుణ్ణి, కోడలను జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినం జన్మదినం జరుపుకున్న కుమార్తెను జ్ఞాపకం చేసుకోనండి. ఆయురారోగ్యాలతో దీవించండి. అలాగే నాతోటి మరి సేవకులుగా ఉన్న తండ్రి సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి పరిచర్యను దీవించండి తండ్రి. గ్రామ అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన అందించి తండ్రి ఇదిగోనైనా మీ పిల్లల తండ్రి మంచి పరిపాలన చేయడానికి వారికి మంచి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా వారు చేస్తున్న అధికారాన్ని బట్టి మీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. తిరిగి ప్రయాణమే వారి గృహాలకు వెళుతుండగా మార్గంలో క్షేమాన్ని దయచేయండి. మరలా మీ చిత్తం అయితే మరొక పర్యాయం మేమంతా కలుసుకునే అవకాశాన్ని కల్పించమని కోరుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.